on that beach road. No attempt to. Our Padmaja Madam, our regional head Padmaja. Majority of our cruise boats did not. So, ఈ ప్రోగ్రామ్ కి లైఫ్ ఇన్ఫ్రా వాళ్ళు లైఫ్ ఇన్ఫ్రా అన్నప్పుడు ఎక్కువ awareness is about the kidney awareness and also cast very often. So that's the power of robotics. And once again, congratulate and thank. The Vizagite, we are so happy. Happiness కోసమే కాదు, ఒక మంచి కాజ్ గురించి, ఒక రోబోటిక్ సర్జరీ గురించి. Dr. నమస్తే అండి, నా పేరు డాక్టర్ భాస్కర్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్ వెంకోజపాలెం. మెడికవర్ హాస్పిటల్ అంటే రోబోటిక్ సర్జరీస్ అండ్ కిడ్నీ డిసీజ్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అని యాజ్ ఇనిషియేటెడ్ ఎ మెగా రైడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్, విచ్ కవరింగ్ ఆల్మోస్ట్ 1400 kilometers. Has been initiated 2 days back, 15th. Now that ride has reached to Vizag. ఇక్కడ నుంచి మళ్ళీ బీచ్ రోడ్ వయా భీముల వరకు వెళ్ళి దెన్ ఇట్ అగైన్ రిటర్న్స్ టు హైదరాబాద్. సో మెయిన్ మోటో ఆఫ్ దిస్ మెగా రైడ్ ఈజ్ టు క్రియేట్ ఏ అవేర్నెస్ టువర్డ్స్ రోబోటిక్ సర్జరీస్ అండ్ కిడ్నీ డిసీజెస్. అంటే ప్రత్యేకించి దీని ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా? సో మనకి మామూలుగా రొటీన్గా అంటే చాలామందికి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో కొంతమందికైనా కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్లీస్ట్ మనకి రెగ్యులర్గా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా నెఫ్రాలజిస్ట్కి చూపించుకోవాలి. అదేవిధంగా డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వరకు రెగ్యులర్గా మనం ఎవాల్యుయేషన్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మెగా రైడ్ అట్లా ఏమైనా మనం ప్రొవిజన్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తున్నారనే ఒక అవేర్నెస్ పీపుల్లో అర్థమవుతుంది. సో బికాస్ బిహైండ్ దీని మెయిన్ కాన్సెప్ట్ అలా ఒకటి రోబోటిక్ సర్జరీస్, రెండోది కిడ్నీ డిసీజ్ కాబట్టి దెన్ పీపుల్ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ డన్ ఫర్ దిస్ పర్పస్. సార్, ఇప్పుడు ఇక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్ వరకు వెళ్తున్నారు. అయితే మధ్యలో ఎక్కడైనా ఆగి దీనికి సంబంధించి అవేర్నెస్ చెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఏం సెంటర్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా అంటే ఇది ఓన్లీ ఫ్లాగ్ అంటూ వెళ్తుంది కాబట్టి పీపుల్ విల్ నో అన్నమాట. మొత్తం ఓవరాల్ ఈ గ్రూప్లో ఎంతమంది వీళ్ళు రైడ్కి వెళ్తున్నారండి? 14-15 అనుకుంటాను ఎగ్జాక్ట్లీ. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ రవిశంకర్ కింజరాపు. ఎంబీపీ మెడికల్ కవర్ హాస్పిటల్స్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనందరం ఇక్కడ కలిసింది 400 kilometers బైక్ రైడ్ ఫ్రమ్ హైటెక్ సిటీ హైదరాబాద్ టు హెల్త్ సిటీ విశాఖపట్నం. ప్రతిదానికి ఒక మెసేజ్ ఉంటుంది. ద మెసేజ్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ అవేర్నెస్, కిడ్నీ డిసీజెస్ ఇంకా రోబోటిక్ అనే ఒక సర్జరీకి సంబంధించింది. నేను రోబోటిక్ కన్సల్టెంట్గా చెప్పేది ఒకటే, మన సర్జరీ గురించి భయాందోళనలు అది ప్రతి ఒక్కరికి నొప్పి అంటే ఒక భయం, తర్వాత ఎర్లీగా మనం మళ్ళీ మన ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి. సో ఈ రెండు విషయాల్లో మనకి పెయిన్ వెరీ వెరీ తక్కువ, తర్వాత ప్రెసిషన్ ఎక్కడ కావాల్సిందంటే అక్కడే కట్ చేసే అడ్వాన్స్డ్ థింగ్. రోబోటిక్ అంటే ఆ రోబోట్ ఏం చేయదు, మనం కంట్రోల్ చేస్తాం రోబోట్ని. సో ఆ రోబోట్తో ఇంకా ప్రెసిషన్ అన్ని రకాల క్యాన్సర్ సర్జరీస్, కొలిసిస్టెక్టమీస్, అన్ని రకాలు హైర్నియా సర్జరీస్ చేయొచ్చు. సో దీంతో పేషెంట్స్ సర్జరీ అయిపోయిన వెంటనే తొందరగా వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు మెసేజ్ 400 kilometers వీళ్ళంతా రావడం ఏంటంటే సర్జరీ అయిన తర్వాత మీరు కూడా ఇంతే ఫాస్ట్గా మళ్ళీ మీ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు అన్నదే మా మెసేజ్. థ్యాంక్ యూ అండి.